ఎస్ అండి. ఇప్పుడు రూపాయి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి దిగజారడం. అది ఎంత అంటే ఇప్పుడు 95.68% దిగజారిపోయింది. ఇది త్వరలో 100 అనేది అయిపోబోతుంది అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతమైన ఈ ఎకనామికల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, అక్కడ ఇరాన్ అమెరికా యుద్ధం ఇంకా ఆగకపోవడం, ఈ యొక్క గ్లోబల్ కేయాటిక్ కండిషన్స్ వల్ల ఇది 100 రూపాయలు అనేది త్వరలో అయిపోబోతుంది అనేది అందరూ చెప్పగలిగే ఒక పెద్ద విషయం. తర్వాత ఇండియా కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని సేవ్ చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 100కి తాకే అవకాశాలు అయితే మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తగ్గుతుందా అనుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ అపోజిషన్ పార్టీస్ మాట్లాడడం, ఈవెన్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా ఏదో బయటికి ఎక్కువ కనిపించకపోయినా ఏందో ఒక దీనికి మోడీ యొక్క ఫైనాన్షియల్ దౌత్య విధానం లోపమా, ఫైనాన్షియల్ లేకపోతే నిర్మలా సీతారామన్ గారి యొక్క అంటే మన్మోహన్ సింగ్ లాగా ఒక ప్రొఫెషనల్ ఎకనామిస్ట్ కాదు నిర్మలా సీతారామన్. ఆవిడ యొక్క వైఫల్యం ఏదైనా ఉందా, లేకపోతే ఆర్బీఐ ద్రవ్య విధానంలో వైఫల్యం ఏదైనా ఉందా, కోశ విధానంలో వైఫల్యం ఉందా అనేది మనం గమనించాలి. ముఖ్యంగా దీనికి కారణాలు గమనించాలి. ఎందుకు రూపాయి విలువ పడిపోతుంది, రూపాయి విలువ ఎందుకు డమాల్ అంటుంది? చరిత్రలోనే అతిపెద్ద భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది, ఇందులో తిరుగులేదు. స్థూలంగా చాలా బలంగా ఉన్నప్పుడు కూడా రూపాయి ఎందుకు పడిపోతుంది? ఇదేమన్నా గవర్నమెంటే కావాలని చేస్తుంది? ఎందుకంటే ఒక్కోసారి రూపాయి డీఅవాల్యుయేషన్ చేస్తుంది ఎక్స్పోర్ట్స్ పెరగడానికి.